రైతులందరికీ మార్చి నెల 11వ తేదీ అలసిన వాణిని ఊరడించే మాటలు చదువుతున్నాను. ఈ దినం పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా రక్షకుడైన యేసు ప్రభు సమృద్ధిగా దీవించునుగాక. ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. హోషేయ 14:1. ప్రభువు దావీదు నొద్దకు తీసుకొని వచ్చిన 4వ రాయిని చూచెదము. దావీదు అనుభవించిన మిక్కిలి దీన పరిస్థితి మనము 1 సమూయేలు 30:1-6 చూచెదము. ప్రభువు అభిషేకించిన వానిని ముట్టకూడదని దావీదుకు తెలియను. కొంతకాలం గడిచిన తర్వాత దావీదు అసహనమునకు గురి అయి సౌలుకు విరోధముగా పోరాడు ఫిలిస్తీయులతో చేరవలెననడి శోధన అతనికి కలిగాను. కానీ ఫిలిస్తీయుల సర్దారులు దావీదును నమ్మక అతనిని వెనుకకు పంపివేసిరి. దావీదు దుఃఖముతో నిరుత్సాహముతో సిక్లగునకు వచ్చెను. దావీదు వచ్చు సమయమునకు సిక్లగు చెరపట్టబడి తగులబెట్టబడి ఉన్నది. స్త్రీలు పిల్లలు అందరూ చెరలోనికి కొనిపోబడిరి. అది చూచి దావీదును అతని జనులను ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిగ్గరగా ఏడ్చిరి. కొంతసేపు అయిన తరువాత ఆ జనులు రాళ్ళు రువ్వి అతన్ని చంపుటకు సిద్ధపడిరి. 6వ వచనం. అవును, అది దావీదు యొక్క తప్పిదమే. అతడు అలాగున చాలా పర్యాయములు చేశాను. కానీ ఈసారి అతడు చాలా అసహనముతో నింపబడి తనకు తన జనులకు కూడా చాలా శ్రమ తీసుకొని వచ్చెను. కొన్నిసార్లు మనకు కూడా ఇలాగే జరుగును. దేవుని చిత్తము బయలుపరచబడుట కొరకు కనిపెట్టుదము. కానీ కొంతసేపటికి మనము నిరుత్సాహపడుదము. ఇంక నేను కనిపెట్టలేను అని అందుము. దేవుని చిత్తమును కనిపెట్టకుండగానే తొందరపడి ఏదో ఒకటి చేయ మొదలుపెట్టేదము. ఈ కారణం చేతనే ఈ దినములలో అనేకమైన చెల్లా చెదురైన కుటుంబములు, అసంతోషముతో నిండిన జీవితములు, దౌర్భాగ్యకరమైన కుటుంబములను చూచుచున్నాము. పురుషులు, స్త్రీలు, పిల్లలు పాపములో జీవించుటయే దీనికి కారణము. దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని చిత్తమును తెలుసుకొనుటకు వారు ఇష్టపడలేదు. కాబట్టి ఇప్పుడు వారు కన్నీరు కార్చుచున్నారు. అటువంటి పొరపాట్లు చేసినప్పటికీ ప్రభువు చెంతకు తిరిగి వచ్చుటకు మనము ఇష్టపడిన ఎడల ఆయన క్షమించుటకు తిరిగి చేర్చుకొనుటకు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి దావీదు పశ్చాత్తాపడగానే దేవుడు అతనిని క్షమించెను. అతడు దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు ఆయన అతనిని నడిపించెను. అందుచేతనే అతడు అమాలేకీయులను చంపి తాను కోల్పోయిన దానికంటే అధికముగా సమకూర్చుకొనగలిగెను. దావీదును అతని జనులను అమాలేకీయులను కొట్టి కొలసమును దోచుకొనిరి. మానవరీత్యా చూచిన ఎడల పోగొట్టుకునేది తిరిగి సంపాదించుట అసాధ్యము. ఎందుచేతనగా వారు ఆ అధిక సంఖ్యలో ఉండటయే గాక వారు యుద్ధశూరులు. మనము దేవుని విషయంలో తప్పిపోవదుము కానీ ఆయన తప్పిపోడు. ఆయన నమ్మదగినవాడుగా నుండును. 2 తిమోతి పత్రిక 2:13 వచనం. అరణ్యంలో అతడు 8 సంవత్సరములు ఉన్నప్పుడు తన స్నేహితుల నుండి పొందిన సహాయము నిమిత్తము, ఆశ్రయము నిమిత్తము అతడు వారికి ఏ రుణము లేకుండా అంతయు తిరిగి చెల్లించగలిగాను. దేవుని బిడ్డగా తన ఎడల వారు చూపిన దయనంతటిని జ్ఞాపకం చేసుకొని తనకు అవకాశం దొరికిన వెంటనే తీర్చివేశాను. మనలో కొంతమంది మీ తెలివిగా అప్పు చేయుదుము, దానిని మరచిపోవు విషయంలో కూడా ఆ తెలివిని కనబరుచుదుము. కానీ దావీదు అటువంటి వాడు కాడు. మనం అప్పు చేయనప్పుడు ఎంతో నమ్మకస్తులముగా కనబడదుము. త్వరగా ఇచ్చివేయుదుమని చెప్పుదుము. రేపో లేక ఆ సాయంత్రమే ఇచ్చివేయుదుమని చెప్పుదుము. వారములు, నెలలు, సంవత్సరములు గడిచిపోవును. జ్ఞాపకం చేసినప్పటికీ మనం అప్పు తీర్చము. దావీదు బలవంతముగా అప్పు తీర్చలేదు కానీ ఇష్టపూర్వకముగా సంతోషముగా తిరిగి ఇచ్చివేసెను. అందుచేతనే అతని సమకూర్పు ఆత్మీయముగాను శారీరకముగాను కూడా సమృద్ధిగానున్నది. నిన్ను నీవు తగ్గించుకొనుటకు ఇష్టపడి నీ పొరపాట్లను అంగీకరించి హృదయపూర్వకముగా దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన ప్రతి నష్టము నుండి సంపూర్ణమైన సమకూర్పునివ్వగలడు.
ఇదియే ప్రభు మనకు ఇవ్వగోరిన 4వ రాయి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.